వ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో ఒక నీట్ అభ్యర్థి సహా మరో నీట్ అభ్యర్థి తండ్రిని సిబిఐ అరెస్ట్ చేసింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు కీలక దశకు చేరిందా? ఇప్పటి వరకు ఈ కేసులో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? నీట్ యూజీ పేపర్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసులో దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ బీహార్కు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేసింది. సిబిఐ అరెస్టు చేసిన వారిలో ఒకరు నీట్ అభ్యర్థి కాగా మరొకరు నీట్ అభ్యర్థి తండ్రిగా సిబిఐ వెల్లడించింది. అయితే నీట్ యూజీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో నీట్ అభ్యర్థిని నేరుగా సిబిఐ అరెస్టు చేయడం ఇదే తొలిసారి. తాజాగా అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు నలందకు చెందిన నీట్ యూజీ అభ్యర్థి సన్నీ కాగా మరొకరు గయాకు చెందిన మరో అభ్యర్థి తండ్రి రంజిత్ కుమార్ గా సిబిఐ అధికారులు వెల్లడించారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 11కు చేరింది. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు బీహార్కు చెందిన 8 మందిని, గుజరాత్లోని లాతూర్, గోద్రాలో ఇద్దరిని, డెహ్రాడూన్కు చెందిన ఒకరిని అరెస్టు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర సంబంధిత కోర్సులలో ప్రవేశాలకు నీట్ యూజీ 2024 పరీక్షను ఏడాది మే 5న విదేశాల్లో 14 సహా 571 నగరాల్లోని 4750 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే పేపర్ లీక్తో పాటు గ్రేస్ మార్కులు కలపడంపై దుమారం రేగింది. పైగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడంపైన పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులు కలిపిన 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి కొత్త ర్యాంకు కార్డులు జారీ చేసింది కేంద్రం. మరోవైపు నీట్ పరీక్షలో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం వీటన్నింటినీ కోర్టు విచారిస్తోంది. విచారణ పూర్తయ్యేంత వరకు నీట్ కౌన్సిలింగ్ నిర్వహించకూడదని కోర్టు ఆదేశించడంతో అప్పటి వరకు కేంద్రం కౌన్సిలింగ్ను వాయిదా వేసింది. నీట్ యూజీ 2024 ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. నీట్ ఎగ్జామ్ నిర్వహించిన తీరులో లోపాలు తలెత్తడం, కొన్ని పేపర్లు ఆన్లైన్లో కనిపించడం లాంటివి పరీక్ష రాసిన వారిలో ఆందోళనకు దారితీశాయి. దీంతో దేశవ్యాప్తంగా నీట్ అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. పరీక్షా పేపర్ లీక్ పై కేంద్ర ప్రభుత్వంపై నీట్ విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. నీట్ విద్యార్థుల ఆందోళనకు ప్రతిపక్షాలు సైతం మద్దతిచ్చాయి. దీంతో నీట్ లీకేజీ వ్యవహారంలో దోషులు ఎవరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరంటూ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతేకాదు, నీట్ లీకేజీ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. నీట్ పరీక్షను మే 5న 23 లక్షలకు పైగా రాశారు. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 4న వెల్లడయ్యాయి. అయితే నీట్ ఫలితాలు విడుదలయ్యాక సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. దాదాపు 67 మందికి 720 మార్కులకు 720 మార్కులొచ్చాయి. అంతమందికి ఈ విధంగా మార్కులు రావడమే నీట్ పరీక్ష విషయంలో అనుమానాలు రేకెత్తించింది. దీంతో పాటు కొంతమందికి గ్రేస్ మార్కులు ఇచ్చిన విషయంలోనూ అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆరోపించారు. ఈ వివాదం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అప్పుడే కేంద్రం 1563 మందికి ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దు చేసినట్టు ప్రకటించింది. గ్రేస్ మార్కుల వివాదం మరింత రచ్చకు దారితీసింది. 67 మందికి టాప్ ర్యాంకులు వస్తే అందులో 50 మంది గ్రేస్ మార్కుల వల్లే ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అంటే దీని వెనక ఏదో వ్యవహారం జరిగిందన్న చర్చ, అనుమానాలు బలపడ్డాయి. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన 6గురికి టాప్ ర్యాంకులు రావడం, గ్రేస్ మార్కులు కలిపిన వారే టాప్లో నిలవడంతో ఏడాది నీట్ పేపర్ లీక్ అయిందని, మాల్ ప్రాక్టీస్ కూడా జరిగిందని నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు ఆరోపించారు. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాసిన దాదాపు 24 లక్షల మందిలో కేవలం 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం వెనుక పెద్ద తతంగమే జరిగిందన్న ఆరోపణలొచ్చాయి. కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, బడాబాబులు వెనుకుండి వ్యవహారాన్ని నడిపించారనే అనుమానాలు బలపడ్డాయి. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు చేరడంతో ఎట్టకేలకు కేంద్రం 1563 మందికి ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులు కలిపిన 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి కొత్త ర్యాంకు కార్డులు జారీ చేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ ఎగ్జామ్ లీకేజీ వ్యవహారంపై
సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా బీహార్కు చెందిన మరో ఇద్దరిని సిబిఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మంది అరెస్ట్ అయ్యారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సిబిఐ దర్యాప్తులో నీట్ పేపర్ లీక్ కు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.